బండి సంజయ్ గారు మీరు ఏప్రిల్ 24, 23, 25 తారీఖులలో మీరు కలవలేదా బాధితురాలి కుటుంబాన్ని? హ్మ్. మీరు బెదిరించలేదా? నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నేను ఎన్ని చేసుంటానో చూడండి. మీరు వెళ్ళిన తర్వాత ఏమైతదో నాకు తెలవదు అని మీరు బెదిరించలేదా? హ్మ్. వాళ్ళ అమ్మా, నాన్నని నిర్మల్ నుంచొచ్చి పోలీసోళ్ళు తీసుకొనెళ్లి భయభ్రాంతులకు గురి చేయలే? వాళ్ళు కారు నంబర్ కోసం రూ. 10,00,000 ఖర్చు పెడతారమ్మా. సెటిల్డ్ ఫ్యామిలీ. మీకర్థమైందా? హ్మ్. కారు నంబర్ ఫ్యాన్సీ నంబర్ కావాలనుకుంటే రూ. 10,00,000 ఖర్చు పెడతారు. హ్మ్. లక్స్ సోపు గతి లేనోని దగ్గర రూ. 5,00,00,000 ఎందుకు అడుగుతారమ్మా చెప్పండి? హ్మ్. నీ కొడుకు చేసిన భాగవతం మొత్తం చిట్టా మొత్తం ఉన్నది. ఆ అమ్మాయి వేరు. ఎవరు? ఓకే. హ్మ్. స్లీవ్‌లెస్ ఏసుకున్నటువంటి అమ్మాయి వేరు. హ్మ్. కానీ భగీరథ్ ఒక్కడే ఆ అమ్మాయితో ఉన్నది. హ్మ్. హ్మ్. ఈ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నటువంటి అమ్మాయి వేరు. హ్మ్. కానీ భగీరథ్ ఒక్కడే. హ్మ్. ఈ కేసులో ఉన్నటువంటి అమ్మాయి ఫోటోని ఇంతవరకు పబ్లిక్ డొమైన్‌లో ఎక్కడా లేదు. హ్మ్. ఈమె వేరు. రామునికి దండం పెట్టి గాని కాలేజ్‌కి పోదంట తల్లి. పొద్దున లేవగానే. హ్మ్. పొద్దున లేవు రామ భక్తురాలు ఆమె. హ్మ్. ఆ తల్లికి న్యాయం జెయ్యి. రాముడికి దండం పెట్టే ఇంట్లో నుంచి బయటికెళ్తదంట. అందరు దేవుళ్ళని మొక్కుతది అందరు. కట్టరు హిందూ ఆ తల్లి. మరి ఆమె చర్చిందెవరు? నమస్తే. సో, నిన్న మోడీ సభ కోసం చర్చ జరుగుతది అనేసననుకుంటే, ముఖ్యంగా దానికి సంబంధించి చర్చ జరగకుండా బండి సంజయ్ కొడుకు గురించే చర్చ జరుగుతుంది. సో, ఇది 2, 3 రోజుల నుంచి గడుస్తున్న సంగతి. సో, ఈ కేసుకి సంబంధించి ముందు నుంచి ఆహ్, పోలీస్ స్టేషన్‌కెళ్ళడం గావచ్చు, అక్కడ పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు గావచ్చు. ఈ కేస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిండు తెలంగాణ షామ్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ షామ్ ఉన్నారు. అన్న చెప్పండి. ఫస్ట్ నుంచి మీరు ఈ కేస్ చూస్తూనే ఉన్నారు. ప్రతిది ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది. మీరెట్లా చూస్తున్నారు? సో, నిన్నటి వరకి అరెస్ట్ కూడా చేయలేదు. ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదు. ఈరోజు విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇదంతా సిట్ విచారణ. డ్రామా. తెలంగాణ ప్రభుత్వం సిటీ కాదమ్మా నేనొకటి సింపుల్‌గా చెప్తా. మీరు గూడా పబ్లిక్ డొమైన్‌లో తిరిగేటువంటి వ్యక్తులు గదా! పోలీస్ స్టేషన్‌లలో కేసులు తీసుకోవట్లేరన్నా కొద్దిగా మాట్లాడతావా సీఐతోని? అన్న పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్లు అవును. తీసుకోవట్లేరన్నా కొద్దిగా ఎమ్మెల్యేతో చెప్పిస్తావా? ఓకేనా? కొద్దిగా సర్పంచ్‌తో అంటా ఉంటరు. అవును. అవునా అవును. కాదా? అవును. సత్యం వాస్తవం. ఇది సమాజానికి తెలిసిన మొత్తం సత్యం. 12 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఓకేనా? ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ క్యాబినెట్‌లో కేంద్ర సహాయక మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు. ఆ బండి సంజయ్ కుమారుడి మీద పోలీస్ స్టేషన్‌కెళ్ళి చిన్నగే నన్ను కొట్టిండు సార్, తిట్టిండు సార్ కేసు కాదు. కేసు పెట్టు అంటే పెడతారా అమ్మ? బెటర్. మీకు అర్థమైందా? అవును. అవును. కరెక్టే. హ్మ్. ఇది అందరికీ తెలుసు. హ్మ్. ముఖ్యమంత్రికి ముందే తెలుసు. హ్మ్. ఈరోజు డ్రామా. హ్మ్. ఎందుకంటే సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది కదా! హ్మ్. ముఖ్యమంత్రికి తెలుసు. ఇగ సిట్‌లో డీజీ గూడా ఏముండదయితే. హ్మ్. ఇదంతా ఒక డ్రామా. నిజంగా సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. హ్మ్. ప్రజలందరూ క్వెషన్ చేస్తుర్రు. హ్మ్. ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు. సైకిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. హ్మ్. ఓకేనా? హ్మ్. ఈయన పువ్వు గుర్తు మీద గెలిచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిలా కనపడతా ఉన్నాడు. హ్మ్. చెయ్యి గుర్తు మీద గెలిచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు ఈయన. హ్మ్. అనేటువంటి తరహాలో ప్రజలు మొత్తం తిరగబడతా ఉన్నారు. అవును. హ్మ్. అందుకని చెప్పేసి ఆయన తెలివిగా ఏం చేశాడు? ఇన్ని రోజులు డీజీపీ గారు కేసొస్తే చాలా స్మార్ట్‌గా యాక్ట్ చేస్తుండు తెలవనట్టు. హ్మ్. మీకు తెలవకుండానే ఆ తల్లి 6 గంటల నుంచి 12:30 దాకా పోలీస్ స్టేషన్‌లో వెయిట్ చేసిందా? హ్మ్. మీకు తెలవకుండానే కంప్లెయింట్ లెటర్ ఇస్తే కేసు చేయకుండా మీరు పోలీసోళ్ళ మీద ఒత్తిడి చేశారా? రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ మిమ్మల్ని ఒత్తిడి చేయరా? మీరు పోలీసోళ్ళని ఒత్తిడి చేయా? హ్మ్. పోలీసోళ్ళు ఇక్కడ కాదు, ఎక్కడైతే జరిగిందో ఫార్మ్ హౌస్ దగ్గర అక్కడ పెట్టుకోండి, హ్మ్. ఇక్కడ పెట్టుకోండి హ్మ్. అని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుడు. హ్మ్. మీలాంటి జర్నలిస్టులు, కొంతమంది ప్రజా సంఘాల నాయకులు హ్మ్. ఎందుకు చేయరు సార్? బాధితురాలు కంప్లెయింట్ వచ్చింది, ఎవిడెన్స్ ఉన్నది, హ్మ్. ప్రూఫ్స్ ఉన్నాయి. అన్ని బలంగా చూపించినాక ఎందుకు కేసు పెట్టరు సార్ అంటే హ్మ్. ఏం చెప్తాడంటే రేవంత్ రెడ్డి హ్మ్. బండి సంజయ్‌ని కాపాడటానికి ఏదో చిన్న చిన్న కేసులు స్టేషన్ బెయిల్ కేసులు ఇచ్చి హ్మ్. పంపించేటువంటి ప్రయత్నం చేయండి. కేసులు పెట్టి ఊరికే ఇయ్యండి. ఇది హ్మ్. పబ్లిక్‌లోకి రానీయకండి. ఎంత ఇంకేమైనా ఎంత పైసలు ముట్టిండొచ్చా అన్న? నేనేమంటున్నానంటే అమ్మా ఒక చెల్లె, హ్మ్. ఒక సమ్మక్క సారక్కల ధైర్యంతో, ఒక సాగలైలమ్మల ధైర్యంతో, ఒక భారత మాత ధైర్యంతో హ్మ్. ఓకేనా? హ్మ్. వీర వనితలాగా ముందుకొచ్చి యెస్! నా జీవితాన్ని ఇలా చేశాడు ఒక నీచుడు, ఒక నికృష్టుడు. గతంలో గూడా ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థుల్ని ముక్కు మూతి పగలగొట్టాడు గంజాయి అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఒక అమ్మాయిని చిడాయిస్తే కొట్టాడు భయ్ తప్పే అవును. ఉందని వెనకేసుకొచ్చారు. అవునవును. మరి ఇప్పుడు అమ్మాయినే చిడాయించాడు గదా! హ్మ్. అంత శుద్ధపూస. హ్మ్. అమ్మాయిని చిడాయిస్తే ఈ మహానుభావుడు కొట్టాడంట. హ్మ్. ఛత్రపతి శివాజీలాగా. హ్మ్. మరిప్పుడు ఛత్రపతి శివాజీలాగా బండి సంజయ్ కుమారుడిని ఛత్రపతి వారసులు మనందరం కొట్టాలి గదా! హ్మ్. కొట్టాలా లేదా? అవును. చెప్తున్నా వాళ్ళనడానికి. హ్మ్. కొట్టొద్దు గానీ అలా ఉంటది. కాబట్టి ఒక తప్పు గాదు, 2 తప్పు గాదు. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ రావడానికి బండి భగీరథ్, బండి సంజయే కారణం. హ్మ్. పదవి అహంకారము, హ్మ్. బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారిని చూసుకున్న అహంకారము, హ్మ్. ఈ రకంగా పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం జరుగుతా ఉంది. హ్మ్. పెద్దోళ్ళ పిల్లలు పేదోళ్ళని మానభంగాలు చేసి 'ఉషేరావులమ్మ' సినిమాలో గనుక ఏ రకంగా
తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాని కొడుకు, వాడు ఊర్లో ఉన్న దొరలు, భూస్వాములు ఏ విధంగా పేదల తల్లులని, మా అక్క చెల్లెలని చెరిచారో ఆ రకంగా బండి సంజయ్ కుమారుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా చెరిచి తన మాన ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంతవరకు ఆయనను రిమాండ్ చేయట్లేదు. కేసులో కంప్లైంట్ వస్తే అవన్నీ అవసరం లేదు నీకు, నువ్వు ఎంక్వైరీ చేస్తా అదంతా తర్వాత తారుమారు చేసి ఉంటాడు. ఈ పాటికి సాక్ష్యాలు మొత్తం తారుమారులు చేయడానికే ఇన్ని రోజులు టైం ఇచ్చారు వాళ్ళకు. ఆయనను కాపాడడం కోసం ఇప్పటిదాకా ఏం చేశారు మీరని ముఖ్యమంత్రి యాక్ట్ చేస్తా ఉన్నాడు. మీకు సో మరి అర్థమైందమ్మా? మరి మరి ఎట్లా ముందుకు పోయేది? పేద ప్రజలదేమో ఇట్లా బతుకులు, ఉన్నోళ్ళదేమో హై లెవెల్ కేసుదాయే. సో మరి ప్రజలు ఎవరిని నమ్మాలి? పోలీసులను నమ్మాలా? న్యాయ వ్యవస్థని ఇప్పుడు నమ్మాలా? నమ్ముతారమ్మా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అంటుండు, కోర్టులో నేను తేల్చుకుంటా అంటుండు బండి సంజయ్. అవును. కోర్టులో జరిగేదంతా న్యాయం కాదు, అలాగని అన్యాయం కూడా కాదు. హ్మ్. న్యాయం జరుగుతుంది, అన్యాయం కూడా జరుగుద్ది. యశ్వంత్ వర్మ లాంటి జడ్జి ఉన్నాడు అనుకో, ఢిల్లీలో 150 కోట్లు తీసుకుంటూ కట్టలు బయటపడ్డ 500 కట్టలు గుర్తుందా? అలాంటి జడ్జి బండి సంజయ్కి ఉన్నాడు అనుకో, ఏం చేస్తాం? అమిత్ షా గారి మీద కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. తనకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వకపోతే ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తాడని అటువంటి ఆరోపణలు ఉన్నాయి అమిత్ షా గారి మీద. అటువంటి జడ్జీలు గనక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి భయపడితే గనక ఎవరికి అనుకూలంగా తీర్పిస్తారు? బండి సంజయ్ కుమార్కి అనుకూలంగా. మరి ఆ తల్లికి, నా చెల్లికి న్యాయం జరుగుద్దా? జరగదు. లో ఇరికిండు, హ్యాండిక్యాప్‌లో పడ్డాడు అని చెప్పేసి అన్ని న్యూస్ ఛానెల్స్. మరి న్యూస్ ఛానెల్స్ అమ్ముడుపోయిన ఏంది? ఈ మాట నేను అనవద్దు ఈ మాట గాని. అమ్ముడు పోయినాయి కానీ న్యూస్ ఛానల్ నువ్వు అనకూడదు, దేశం మొత్తం అంటారు. నువ్వు అనొచ్చు, దేశం మొత్తం అంటారు. వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు సాయంత్రం 6:30 తర్వాత కలిసి బ్యాగులు తీసుకున్న వాళ్ళు, వాళ్ళు బాధితురాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెకో జరిగితే తెలిసేది. వాడు పనికి మళ్ళీ ఛానల్, మార్వడీలకు భజన చేసే ఛానల్ ఒకటి ఉంటుంది. మన పేరు ఏం పేరు ఉంటుంది, దాని పేరు ఏదో లేదు కానీ బాతో స్టార్ట్ అవుతుంది. వాడు ఆ మార్వడిలో భజన చేసే ఛానల్ 16-15 సంవత్సరాలకే ఈ మధ్య కలుసుకుంటున్నారు కదా అమ్మాయిలు అబ్బాయిలు అని అంటారు. మీ అక్క మీ చెల్లె కలుస్తుందిరా? సరిటూసే కలుస్తుందిరా? బండి సంజయ్ని కాపాడడం కోసం వేరే అక్క చెల్లెల్ని 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు గల మా అక్క చెల్లెల్ని అంటావురా? అనవసరం నువ్వు అట్లా. అమ్ముడు పోయినటువంటి మీడియా ఎవరి పక్కన నిలబడాలండి? బాధితురాలు పక్కన నిలబడాలి. బండి సంజయ్ గారు, మీరు ఏప్రిల్ 24, 23, 25 తారీఖులలో మీరు కలవలేదా బాధితురాల కుటుంబాన్ని? మీరు బెదిరించలేదా? నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నేను ఎన్ని చేసి ఉంటానో చూడండి, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు అని మీరు బెదిరించలేదా? వీళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారో, వీళ్ళు ఎక్కడ కేసు పెడతారో అని ముందే ఒక కంప్లైంట్ లెటర్ నిర్మల్లో పలానా డేట్లో ఇప్పించి హోల్డ్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ చేపించకుండా. ఎందుకు చేయలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? వాళ్ళ అమ్మా నాన్నని నిర్మల్ నుంచి వచ్చి పోలీసులు తీసుకొని వెళ్ళి భయభ్రాంతులకు గురి చేయలే మీరు గనక? మీకు అర్థమైందా? నన్ను మొత్తం చెప్పనియండి. చాలా తెలివిగా నిర్మల్లో కంప్లైంట్ లెటర్ ఇప్పించి ఎవరికైనా చెప్తే ఇది చేస్తానని చెప్పిన వాస్తవం కాదా? బండి భగీరథకు ఆ మధ్య ఒక కట్టప్పగాడు ఉన్నాడు, ఒకడు కట్టప్ప, వాడు జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు, బీజేపీలోకి పోయి టికెట్ కోసం. కట్టప్పగానికి మొత్తం తెలుసు. 3:30 గంటలు కూర్చోలేరా నువ్వు వాళ్ళ ఇంట్లో? సీసీ ఫుటేజ్ బయట పెట్టు. 22వ తారీఖు ఆడున్నావు నువ్వు కట్టప్ప, 22వ తారీఖు ఆడున్నావు కట్టప్ప, 20వ తారీఖు ఆడున్నావు కట్టప్ప. నీ ఫోన్ డేటా మొత్తం బయట పెట్టాలి. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? 888 నెంబరు మొత్తం ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. ఇక వద్దులే ఆ తల్లి గురించి. వాళ్ళు చాలా మంచి కుటుంబం, పద్ధతి కలిగినటువంటి కుటుంబం. అదే వాళ్ళేమో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటారు. ఇక్కడేమో వీళ్ళేమో డబ్బులు డిమాండ్ చేసారు, అది ఇది అని చెప్పేసి ఈ కేసును తప్పుదో పట్టిస్తున్నారా ఏంది? ఎట్లా మరి? వాళ్ళు కారు నెంబర్ కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారమ్మా. సెటిల్డ్ ఫ్యామిలీ. మీకు అర్థమైందా? కారు నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. లక్ష సోపు గతి లేని దగ్గర 5 కోట్ల రూపాయలు ఎందుకు అడుగుతారమ్మా? చెప్పండి చెప్పండి, అంతేనా? వాళ్ళ నాన్న మంచి రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. డబ్బులు నేనే 10 కోట్ల రూపాయలు ఇప్పిస్తా, నువ్వు నేరం చేశాడు నీ అబ్బాయిని ఒప్పుకుంటావు? నువ్వు మరి ఒప్పుకుంటావు చెప్పాలి. డబ్బుల కోసం అయితే కనుక కన్న కూతురు జీవితాన్ని ఎవరైనా ఈ రకంగా చేసుకోవాలని అనుకుంటారా అమ్మ? చెప్పండి. ఎంత నీచుడు, ఎంత నికృష్టులాగా మాట్లాడుతున్నారు డబ్బుల కోసమని వెధవలు. చూపెట్టండి. ఫోన్పే 50,000 చేసిరని అంటారు కదా, 50,000 ఖరీదు కడతారా? ఇంత నీచంగా అవమానిస్తున్నాడు వాళ్ళ తల్లిని, ఆ చిన్న పాపని బండి సంజయ్. ఇంత నీచంగా అవమానిస్తున్నాడు. మీకు అబ్బాయి ఇలా చేశాడంట అని ఇంటికి తీసుకొని వస్తే మావాడితో ఒక్కడితోనే తిరిగిందా అని అవమానిస్తాను బండి సంజయ్. మానసికంగా తను ఒత్తిడికి గురయ్యి చేసుకునేది వాస్తవం కాదా? 13వ తారీఖు, జనవరి 13, జనవరి 19, జనవరి 24 ఎగ్జాక్ట్లీ కాదా? నీ కొడుకు చేసిన భాగవతం మొత్తం చిట్టా మొత్తం ఉన్నది. అంటే వీళ్ళు ఎట్లా తిప్పేస్తారన్న? ఇప్పుడు ఫోటోస్, వీడియోస్ కొన్ని బయటికి వచ్చినాయి. ఏఐ వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్ అయిపోయింది. ఏఐ ఫోటోస్ ఇవన్నీ అని వాళ్ళు అంటారు. చెప్పాలా?
మీరు ఆ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఒక అమ్మాయితోని బండి భగీరథ ఇలా చేసేది ఒక ఫోటో చూశారు. అంతేనా? అవును. అవును. నెంబర్ 2 కార్‌లో ఇక్కడి దాకా ఏమంటారు? వాటిని ఏమంటారు? స్లీవ్‌లెస్. హ్మ్. వాటిని నాకు తెలీదమ్మా. హ్మ్. స్లీవ్‌లెస్ ఏసుకున్నటువంటి ఫోటో కూడా చూశారు. హ్మ్. ఆ అమ్మాయి వేరు. ఎవరు? ఓకే. హ్మ్. స్లీవ్‌లెస్ ఏసుకున్నటువంటి అమ్మాయి వేరు. హ్మ్. కానీ భగీరథ ఒక్కడే ఆ అమ్మాయితో ఉన్నది. హ్మ్. హ్మ్. ఈ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నటువంటి అమ్మాయి వేరు. హ్మ్. కానీ భగీరథ ఒక్కడే. హ్మ్. ఈ కింద ఉన్నటువంటి అమ్మాయి ఫోటోని ఇంతవరకు పబ్లిక్ డొమైన్‌లో ఎక్కడా లేదు. హ్మ్. ఈమె వేరు. ఓకే. మీకు ఆ! అర్థమైందా? ఆ! ఇప్పుడు ఈ తల్లి ఎవరైతే నా చెల్లి ఉందో హ్మ్. 17 సంవత్సరాల నా చెల్లి. అసలు ఆ చెల్లి ఫోటోలు పబ్లిక్ డొమైన్‌లో ఎక్కడా లేవు. హ్మ్. ఆమె వేరు. అంటే వీళ్ళు ట్రోల్ అయితుంది. బాధితులు ఇప్పుడు ఈ అమ్మాయి అని చెప్పేసి ట్రోల్ అయితుంది. అవుతుర్రు. వాళ్ళంతా బాధితులే. ఆ! ధైర్యం చేయలే. ఓకే. కేంద్ర మంత్రి నేను చెప్పాను గదా! ఇన్ని బలగాలున్నాయని. ఎంత ధైర్యం ఉంటే ఆ హ్మ్. తల్లి, ఆ కుటుంబానికి ధైర్యం ఉంది గాబట్టే, వాళ్ళు నిజాయితీ కలిగినోళ్ళు గాబట్టే. హ్మ్. ఇన్ ఇన్ని ఉన్నాయమ్మా. చిన్న పోలీస్ స్టేషన్‌లోనే సర్పంచ్ జెప్తే, ఎమ్మెల్యే జెప్తే మేనేజ్ చేస్తాడనే అవును. ఇది చర్చ అవును. అవును. ఉన్నది. అవును. వాస్తవం. అలాంటిది కేంద్ర మంత్రి మీద కేసు పెడుతున్నారంటే, మేనేజ్ చేసుకుంటాడు, బలగాలున్నాయని ఆలోచించడమ్మా కుటుంబం ఆలోచిస్తదా? ఆలోచించదా? అవును. మీకు అర్థమైందా? కాబట్టి జెన్యూన్ కేసు. ఇలా ఎంతోమంది జీవితాలను చేశాడంట. హ్మ్. చాలా మంది జీవితాలని. కండ్లకోయ దగ్గర ఉన్నటువంటి గుండ్ల పోచంపల్లిలో హ్మ్. నలుగురు అమ్మాయిల్ని, ఢిల్లీ యూనివర్సిటీలో ఒక అంటే ఎట్లా అమ్మాయిని అహంకారమా? అంటే ఎట్లంటే స్పష్టంగా ధైర్యమా? కనబడదు. ఎట్లా అది? అదే ఇప్పుడు దొరలు ఆ! భూస్వాములు వెనకట ఏం చేసేవాడు? అదే. అవును. దొరలు భూస్వాములు ఏం చేసేటోడు? దొరాని బాంచన్ కాలు మొక్కుతా అంటే, "ఏమిరా నువ్వు దొరలకు ఎదురు నువ్వు నాయన మేము మంత్రి హ్మ్. అయితే హ్మ్. మేము మంత్రి నువ్వు రమ్మంటే రావా? హ్మ్. నువ్వు అనేటువంటి తరహాలో బండి సంజయ్ కొడుకు వ్యవహారం హ్మ్. గత 10 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం హ్మ్. రాష్ట్రంలో. స్పష్టంగా కనపడుతుంది గదా! అవును. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి కొడుకుని కన్నాడు బండి సంజయ్. నీకు నిబద్ధత, నిజాయితీ ఉంటే గనక మరి దేవుడిని వాడుతుండు. ఏమంటుండు సభలో? నా జై శ్రీరామ్‌తో నేను ముందుకొస్తాను. 80% హిందువుల కోసమని అంటుండు. 80% హిందువుల కోసం వద్దు. మేము పని చేసుకుంటాం గానీ 80% ఉన్న నా తల్లి, నా చెల్లి హిందువే. రామునికి దండం పెట్టి గాని కాలేజ్‌కి పోదంట మా తల్లి. పొద్దున లేవగానే. హ్మ్. పొద్దున లేవు రామ భక్తురాలామె. హ్మ్. ఆ తల్లికి న్యాయం జెయ్యి. రాముడికి దండం పెట్టే ఇంట్లో నుంచి బయటికెళ్తదంట. అందరు దేవుళ్ళని మొక్కుతది అందరూ. కట్టరు హిందూ ఆ తల్లి. మరి ఆమె చెరిచిందెవరు? హ్మ్. ఆమెను చెరబట్టిందెవరు? హ్మ్. రాజకీయంగా కక్షనా? హ్మ్. బండి సంజయ్ తప్పు చేస్తే బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బండి సంజయ్‌కేం సంబంధమా? హ్మ్. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహమూద్ అలీ అనేటాయన హోం మంత్రి ఉండే గుర్తుందా? మాట్లాడిండు. ఆ విషయంలో ఆయన గుర్తుందా? మాట్లాడిండు గదా! నాకు తెలీదు. నాకు అన్నీ గుర్తుంటాయి. వాళ్ళ మనవడు తప్పు చేస్తే ఆయన ప్రభుత్వానికి ఎందుకు ముడిపెట్టారు చెప్పండి? ఆయన మైనారిటీ గదా! హ్మ్. బలహీన వర్గం మైనారిటీ. బోధన్ ఎమ్మెల్యే షకీలు. హ్మ్. ఆళ్ళ కొడుకు తప్పు చేస్తే ఆయనకెందుకు ముడిపెట్టారు? పార్టీకెందుకు ముడిపెట్టారు? కరెక్ట్. ఎందుకు అంటున్నానంటే కరెక్టేనా మంచి అన్నొస్తాయి. హ్మ్. కాబట్టి నేనేమంటున్నానంటే, నీ కొడుకు తప్పు మున్నూరు కాపులని అంటుర్రు. ప్రెస్ మీట్‌లు పెడతా ఉన్నారు. మున్నూరు కాపులని. హ్మ్. ఆ పాప గూడా మున్నూరు కాపే. హుహు. ఆ పాప గూడా మున్నూరు కాపే. ముందు బీసీలు సంఘాలు, బీసీ నాయకులు, బీసీ విద్యార్థి సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు మొత్తం మనం బాధితురాల పక్కన నిలబడాలి గదమ్మా! హ్మ్. తప్పు చేసి కులం కార్డు, మతం కార్డు నేను వాడతా, ప్రెస్ మీట్‌లు పెట్టించుకుంటా, వాళ్ళతోని ఇది జేపిచ్చా అంటే కష్టం. మాట్లాడేటోళ్ళని చంపుతాడంట. హ్మ్. ఎవరు మాట్లాడొద్దంట. జర్నలిస్ట్ ఒకాయన ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చాలా మంది ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులున్నారు. వాళ్ళని చంపుతాడంట. వా వా వాళ్ళ మళ్ళా బండి సంజయ్‌కి సపోర్ట్ చేసుకుంటూ కొంతమంది అమ్ముడుపోయిన జర్నలిస్టు వెధవలు ఏమంటున్నారు? ఇగో వీని చరిత్ర ఇది అని పెడుతున్నారు. అరే! వీని చరిత్ర ఇది అని పెట్టే మీరు వాళ్ళ పర్సనల్ అయి కోర్టులో తేల్చుకోండి. ఈయన బండి సంజయ్ ఏమో నా కొడుకు మీద వచ్చిన కేసు నేను కోర్టులో తేల్చుకుంటా. మరి వాళ్ళ మీద వచ్చిన కేసులు కూడా కోర్టులోనే తేల్చుకుంటారు కదా వాళ్ళు. అదే గదా! హ్మ్. మీకు అర్థమైందా? ఆయన హ్మ్. ఓ ఛానల్ అన్న ఉంటాడు. అవును. మన రగన్న అని అనుకుందాం. హ్మ్. ఆయన మీద చేస్తా ఉన్నారు. అవును. మరి ఆయన మీద వచ్చిన కేసులు కూడా కోర్టులోనే అంతే తేల్చుకుంటారు గదా! గారా? హ్మ్. నా మీద వచ్చిన కోర్టులోనే తేల్చుకుంటాం కదా! చూడండి ఎంత ఎంత అంటే కుట్ర మరి. హ్మ్. తప్పించుకోవడం కోసం, నిన్ను కాపాడడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న మీడియా కూడా నిన్ను కాపాడలేకపోతుంది. హ్మ్. ఎందుకంటే బండి సంజయ్ ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలున్నారు. ఎవ్వరి మీద కూడా రానటువంటి వ్యతిరేకత నీ మీదే వస్తుంది. ఈటెల రాజేంద్ర అన్న ఉన్నాడు. డీకే అరుణ గారున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారున్నారు. చాలా మందున్నారు. వీళ్ళ మీద ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రాదు అనంటే, వాళ్ళ పార్టీ మాకు నచ్చదు. కానీ వ్యక్తులు నచ్చుతారు. హ్మ్. చాలా మంది నచ్చుతారు. ఒక ధర్మపురి అరవిందు, ఒక రాజా సింగు, ఈ కిషన్ ఏమంటారు మన బండి సంజయ్ వీళ్ళ మీదనే ఎందుకనంటే, వీళ్ళు పొద్దున్న లేస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మతం, కులం, మసీదు కూలుద్దాం, చర్చి కూలుద్దాం, మందిరం కూలుద్దాం ఇదే పంచాయతీ తప్ప హ్మ్. మౌలిక సదుపాయాల మీద చర్చ పెట్టరు, డిబేట్ చేయరు. హ్మ్. కాబట్టి సమాజం నుంచి ఈ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. హ్మ్. నువ్వు ఒక తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతా అనేటువంటి రాజకీయాలు చేసే వ్యక్తుల్ని సమాజం యాక్సెప్ట్ చేయట్లే. హ్మ్.
అందుకే నీ మీద అంత వ్యతిరేకత వస్తుంది. నీకు ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు కూడా లేదు. ఎట్లన్నా ను మరి కేసు ముందుకు పోతదా? ఈడికే ఆగిపోతదా? అసలు జైలుకి పోతాడా? లేదా? ఎందుకంటే గతంలో ఒక యూట్యూబర్ ఇట్లనే పోక్సో కేసు కింద పడితే అతన్ని ఆడు జైలు శిక్ష పేదోడు ఏచండి. గదన్న. ఆ! అట్లా. ఆడు పేదోడు గదా! ఆడు పేదోడు కాబట్టి హ్మ్. 20 కాదు 40 ఏళ్ళు ఏస్తారు. హ్మ్. ఎన్‌కౌంటర్ కూడా చేస్తారు. హ్మ్. ఆ! ప్రియాంక రెడ్డి పెద్దామె గదా! రెడ్డి ఆమె యాహ్! కాబట్టి వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళని చంపుతారు. హ్మ్. వీళ్ళని కేసులు పెట్టరు. ఆగిపోతదా కేసు? ఆగిపోయిద్ది. అంతే గదా! హ్మ్. కోర్ట్‌లో కూడా న్యాయం జరుగుతదని నాకు నమ్మకం ఇగ లేదు. బాధిత ప్రజా కుటుంబం అట్లనే అట్లనే ఉండాల్సిందా? బాధిత కుటుంబమే గాదు. హ్మ్. ఎవ్వరైనా సరే హ్మ్. డెమోక్రసీ దేశంలో పెద్దోనికే ఉంది. పేదోనికి హ్మ్. వర్తించదు. హ్మ్. పేదోని పక్కన చట్టం గాని, పోలీసులే గాని వీళ్ళు బీజేపీ కార్యకర్తల యూనిఫార్మ్ యేసుకొని పనిచేస్తుర్రు తెలంగాణ పోలీసోళ్ళు. హ్మ్. బీజేపీ హ్మ్. కార్యకర్తల్లాగా బీజేపీ కండువాలు కప్పుకొని పనిచేస్తుర్రు తెలంగాణ పోలీసోళ్ళు. హ్మ్. కాకపోతే గనక ఎందుకండి బాధితురాలు 3 సార్లు చేసుకున్నది. కేంద్ర మంత్రి సమాధాన్ని బెదిరించాడు ఇంటికి పిలిపించుకొని. ఇప్పుడు థ్రెటేనా దెన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా? 100% థ్రెట్ అయినాయి. ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ని హ్మ్. ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ని ఏమంటారు లైసెన్స్ ఉన్నటువంటి గన్నుల్ని మఫ్టీ పోలీసోళ్ళని ఇద్దరిని పెట్టాలి వాళ్ళ ఇంటి చుట్టూ. హ్మ్. ఎప్పుడు బండి సంజయ్ వాళ్ళని ఏం చేస్తాడో తెలీదు. హ్మ్. వాళ్ళకైతే అనుమానం ఉంది. స్వయంగా ఇగ మరి మీరంటోళ్ళున్నారు. నేను ఆ మీరు తల్లితో మాట్లాడినా. హ్మ్. మేము మాట్లాడు. "అరేయ్! మమ్మల్ని చంపండ్రా. హ్మ్. ఆడపిల్లలు ఏం చేశారు? మమ్మల్ని చంపండ్రా. ఆడపిల్లని చంపుతా అని తిరుగుతున్నారంట. హ్మ్. ఎందుకు బెదిరిస్తున్నారంట. మమ్మల్ని చంపండి. హ్మ్. మేము ఈ నేల కోసం మా తెలంగాణలో ఉన్న మా తల్లుల్ని కోసం మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆడపిల్లల్ని హత్య చేసుకుంటూ వాళ్ళకి శిక్ష పడాలిరా అని డిమాండ్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీదకి మీరు ఈ రకంగా నోర్లు లేస్తున్నాయి, మీరు చేతులు లేస్తున్నాయి అంటే మీరెంత నేర చరిత్ర కలిగినోళ్ళు చెప్పండి. వీళ్ళు దుర్మార్గులు. ఎందుకనంటే చేసినా చేస్తారు. హ్మ్. ఒక ప్రజాప్రతినిధి అండి. మంత్రాలు అర్థం కావట్లే అన్న మాటకి ఇంటి మీదకి పోయి దాడి చేశారు. మందుల సామల్ అనే అవును. కాంగ్రెస్ అవును. ఎమ్మెల్యేను. గూండాలు చిన్న చిన్న ఆయనకు మనమళ్ళున్నారు. హ్మ్. రా బయటికని సారీ అనకూడదు గానీ, "రేయ్ బయటికి రారా" అని కత్తులు, రాళ్ళు వేస్తే కొద్దిగుంటే చిన్న పిల్లలు చచ్చిపోయేటోళ్ళు. హ్మ్. నువ్వెవరైనా తప్పు చేస్తే చట్టాన్ని ఆశ్రయించు, శిక్ష వెయ్యి. అదయిపోయిన తర్వాత ఏం చేశారు? కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి ఒక పార్టీ ఆయన వాళ్ళ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంటి మీదకి గూండాలు పోయి మేము చంపుతాం. లైవ్‌లో చెప్తున్నారు ఫోన్‌లో. హ్మ్. మేము అవును. మేము చంపుతాం అంటున్నారు ఫోన్‌లో. డిబేట్‌లలో మేము చంపుతాం అని అంటున్నారు. అరే! ఎంత దుర్మార్గం. ఈ రకమైనటువంటి కార్యకర్తలను నువ్వు తయారు చేస్తా ఉంటే మరి నీ కొడుకు అలా తయారు కాకపోతే ఎలా తయారవుతాడు చెప్పు? రేపొద్దున పోలీస్ స్టేషన్‌లో నా కొడుకు మీదే కేసు పెడతారా అని కూడా పోయి పోలీస్ వాళ్ళని కొట్టినా హ్మ్. కొడతారు వీళ్ళు. హ్మ్. కాబట్టి ఇటువంటి నాయకులని సమాజం అన్న ఉ ఇప్పుడు మహిళకు అన్యాయం జరిగింది. సిట్ విచారణలో గూడా మహిళనే కూసోబెట్టిర్రు. అవును. ఆ మహిళ గూడా ఎట్లా ఆలోచింస్తదనుకుంటున్నారు మరి? ఒక్కటే అమ్మా. మొత్తం మీ మహిళా విచారణ పోలీస్ అధికారిని పెట్టారంటున్నారు గదా! మీరు పిన్ టు పిన్ బాధితురాలు ఏం చెప్తుందో హ్మ్. దాని ప్రకారం మీరు అసలు స్టార్టింగ్‌లోనే వీళ్ళు ఏమంటారు రేవంత్ రెడ్డికి అదేవిధంగా బండి సంజయ్‌కి అనుకూలంగా పనిచేస్తున్నారని అర్థమైపోయింది. ఎందుకంటే కేసులో 7 ఇయర్స్ బిలో సెక్షన్స్ ఎలా యాడ్ చేస్తారమ్మా? హ్మ్. 7 ఇయర్స్ అబోవ్ అయితే నాన్ బెయిలబుల్. హ్మ్. 7 ఇయర్స్ లోపు ఉన్నటువంటి సెక్షన్‌లు స్టేషన్ బెయిల్ ఇయ్యం. 41 సీఆర్‌పీసీ ఇయ్యం అని చెప్తుంది. హ్మ్. అలా ఇయ్యడం కోసం మీరు ఆయనను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సిట్టేసి నాకైతే నమ్మకం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి నువ్వు రాజీనామా చెయ్యి. హ్మ్. ఎవరు? బండి సంజయ్ నువ్వు రాజీనామా చెయ్యి. హ్మ్. మన ఈటల రాజేందర్ అన్న గూడా భూములు కబ్జాలు జేషిండు అనేటువంటి ఆరోపణలొచ్చినప్పుడు, కేసీఆర్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ జేషిండు. నేను చాలా మంచోడినన్నప్పుడు, ఆయన నిబద్ధతను, నిజాయితీని ప్రజల్లోకొచ్చి నిరూపించుకొని, మళ్ళీ పార్టీ మారి బీజేపీలోకి బోయి గెలిచాడు. నువ్వు నిజంగా నిజాయితీపరుడివైతే, నీ పార్టీ ఇస్తే మరి నీ పార్టీ టికెట్లయితే ఇస్తది. ఓకేనా? ఇస్తే నీ పార్టీ నుంచి తెచ్చుకో. లేదు నేను ఒంటరిగా పోటీ చేస్తా అంటే, నువ్వు కరీంనగర్ నుంచి సింగిల్‌గా, ఒంటరిగా పోటీ చేసి, నీ నిబద్ధతను, నీ నిజాయితీని నిరూపించుకొని గెలిసి, సమాజం నుంచి చూడండి నేను సత్యపురుషుడిని. నా కొడుకు చాలా సత్యపురుషుడు. ఏ తప్పు చేయలేదని రాజీనామా చేయి. నీ కేంద్ర మంత్రి పదవికి, కరీంనగర్ ఎంపీ సీటుకు. అయితేనే నువ్వు ఏమంటారు బాధితురాల కుటుంబానికి న్యాయం జరుగుతది. నీ కొడుకుని నువ్వే అన్నావు గదా! హ్మ్. ఏం చేయాలి? ఒకటి మీద కేసయింది. అదంతా అనవసరం. ఆళ్ళేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా? హ్మ్. వాళ్ళేమన్నా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోళ్ళా? అని నువ్వే అన్నావు గదా! ఏం జేయాలి మరిప్పుడు? హ్మ్. రిజిస్ట్రేట్ ముందు పెట్టాలి గదా! స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలి గదా! ఏం జేయాలి? నీ కొడుకుని జైల్‌లో పెట్టాలి గదా! ఏం జేయాలి? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు పోలీసోళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు? హ్మ్. ఎందుకు నువ్వు మా మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకుంటా ఉన్నావు? ఏం హ్మ్. జేయాలి బాధితురాలు కుటుంబం? నువ్వు బెదిరిస్తే భయపడాలా? ఏం జేయాలి? నువ్వు జెప్పినట్టు పోలీసోళ్ళు పని జేయాలా? ఏం జేయాలి? చెప్పు బండి సంజయ్. నువ్వేసిన ప్రశ్నలు నీకు నువ్వేసుకో అంటున్నా. ఆ!
కాబట్టి దేశంలో రాష్ట్రంలో డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాయకులు 12 ఏళ్ల నుంచి చంపుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలు నరుకుతా ఉన్నారు వీళ్ళు. పెద్దోనికో న్యాయం పేదోనికో న్యాయం అనేటువంటి రీతిలో చేస్తా ఉన్నారు. ఎస్, మేము కూడా చెప్పాం, ప్రియాంక రెడ్డిని ఎవడైతే చేశాడో వాళ్ళని పట్టుకోవాల్సిందే, శిక్షించాల్సిందే. కానీ పెద్దోళ్ళ పిల్ల కాబట్టి పారిపోతుంటే కాల్చి చంపానటువంటి నెపం మొప్పి సమాజానికి మొత్తం తెలుసు, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు. ఇంకా చాలామంది పెరమల్ల ప్రణయ్ డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎన్ని ఎన్ని రకాలుగా ఎలా మాట్లాడారు. పట్టపట్టిలే సుఫారీచి గుండాలను పెట్టి చంపించాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేదు. బీజేపీ పార్టీ, పెద్ద కులాల పార్టీ, బ్రాహ్మణ్ బనియా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వెలమల పార్టీ, టీడీపీ పార్టీ కమ్మల పార్టీ, జనసేన పార్టీ కాపుల పార్టీ. మా ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఒరిజినల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలు లేవు, మా చేతిలో డబ్బులు లేవు, మాకు అధికారం లేదు, మాకు రక్షణ లేదు. కాబట్టి ఓ తెలంగాణ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, మీరు ఒక్కటి కండి, మీ ఓట్లు మీరు వేసుకోండి. మన అక్క చెల్లెల్ని మనం కాపాడుకుందాం. అగ్రకుల అక్క చెల్లెలకు కూడా మనమే రక్షణగా నిలుద్దాం. ఎట్లా మరి మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మీరు ముందు మొత్తం నుంచి ఉన్నాయి నా టేకప్ దగ్గర. చేస్తున్నారు, మరి మీరు కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఇట్లా మాట్లాడుకుంటూ పోతున్నారు కానీ ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోపోయినమ్మా. నాకు ప్రజా ఆదరణ ఉన్నది, మీలాంటి వాళ్ళు మంచి జర్నలిస్టుల ఆదరణ ఉన్నది. ఓకేనా, నేను చెప్పేది కట్టు కథలు కాదు, వాస్తవాలు కాదు. ఆమెను మనమేం ఉసిగొలపట్లే, మీరేం ఉసిగొలపట్లే. తనంతట తను నాకు న్యాయం చేయమని అక్కడే ఇంద్ర పార్క్ దగ్గర కానీ. అమ్మాయి వాళ్ళ మదర్ ఇప్పుడు అవన్నీ చెప్పకూడదమ్మా, కాన్ఫిడెన్షియల్ మనకు వద్దు. ఏమంటారు, నేను సమాచారం చెప్తున్నా కదా. బండి సంజయ్ నువ్వు కలిసినావా లేదా? సంగప్ప గారు మీ మీ ఇద్దరి మధ్య మీటింగ్ అరేంజ్ చేసినా లేదా? నువ్వు ఆ పాపను బెదిరించినావా లేదా? నిర్మల్లో ఇటువంటి నేను ఇంతకుముందు చెప్పిన కదా. ఇంత గతంలో నీ కొడుకు చరిత్ర ఉందా లేదా? నువ్వు నరేంద్ర మోడీ పేరు చెప్పి ఆ తండ్రిని బెదిరించే ప్రయత్నం చేసావా లేదా? చెప్పు. నువ్వు కొన్ని ఛానల్స్ ఎంత దుర్మార్గం, వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్ల ఫోటోలు వేసి వీళ్ళు బదనాం చేస్తున్నారని వాళ్ళ పార్టీలో వాళ్ళకే పంచాయతీ పెడుతున్నారు వాళ్ళు. కొంతమంది నీకు వేషాలు చూపిస్తా ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, చట్టం ఎవరికి చుట్టం కాకుండా చట్టం చట్టంలాగా పనిచేయాలి, న్యాయం న్యాయంలాగా పనిచేయాలి. పోలీసులాగా పనిచేస్తే సామాన్యుడు కూడా చాలా హుందాగా బతకగలుగుతాడు. కాబట్టి న్యాయాన్ని బతికించండి అనే దానికోసం నేను దీక్ష చేయబోతా ఉన్నా. నేను ఏమంటారు, ప్లేసు టైము అన్నీ మీకు చెప్తా. ఎవరు అరెస్ట్ చేయని పక్షాన, బండి సంజయ్ పదవికి రాజీనామా చేయని పక్షాన పెద్ద ఎత్తున నిరసనకు కూర్చుంటా, దీక్ష కూర్చుంటా. ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుందో చూద్దాం. నాకెందుకమ్మా భయం? నాకు భగత్ సింగ్ చచ్చిపోయింది దేశం కోసం. సాగలైలమ్మ నిజాంలని రజాకారాన్ని తెలిసి చచ్చిపోయింది. పాపన్న గోల్కొండ రాజులకు ఎదురొడ్డి చచ్చిపోయిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాళ్లతో కొట్టిన బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్న. ఈ బీజేపీ కొంతమంది కులవాదులు ఇది చేసిన చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, తెలంగాణ పోరాట అమరయోధులు ఉన్నారు. వాళ్ళందరూ స్ఫూర్తి అమ్మా. చంపితే చంపుకొని ఏమవుతుంది? నేను నా న్యాయం కావాలని అడిగితే చంపడం ధర్మం అమ్మ? చెప్పండి. కాదమ్మా, పాపకు న్యాయం చేయడం అంటే చంపుతా అంటే చంపుకోండి. నేనేం చేస్తా? ఎంతమందిని చంపుతారు? నిన్ను చంపుతారా? మైకి పెట్టిన నిన్ను చంపుతారు, వీడియో తీసి ఆ కెమెరామెన్ని కూడా చంపుతారా? ఎందుకు వీడియో తీశారని? ఎంతమందిని చంపుతారు? ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారు? నన్ను చంపుతారు. 4 కోట్ల మంది ఉన్నారు. ఇంకా వాళ్ళని నేను చంపుకుంటూ పోవాలంటే బండి సంజయ్ అనుచరులు ఎంతమంది కావాలి? ఈ వార్త పక్క రాష్ట్రాలు కూడా బాకింది. వాళ్ళు కూడా పాపకు మద్దతుగా వస్తున్నారంట. రేపో ఎల్లుండో దేశం అంతటా పెద్ద ఎత్తున ఈ పోరాటం ఇంటర్నేషనల్ స్థాయిలో పోతా ఉంది. ఎంతమందిని చంపుతావు బండి సంజయ్? తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవాలని చూడకు. నేనైనా నువ్వైనా అసలు నీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? నిన్ను ఒకసారి ఏమంటారు, సంస్కరించుకో. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మారు, మనిషిలాగా ఉండు, విధానాల మీద కొట్లాడు. నీ పార్టీకి ఓట్లేమని అడుగుతున్నావు కదా, ప్రజా సమస్యల పైన కొట్లాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పదవి అహంకారం అనేది కార్పొరేటర్ స్థాయి నుంచి నువ్వు కార్యకర్తలుగా మోడీ భక్తుడిగా బీజేపీ జెండా పట్టుకుని అంటున్నావు కదా. బీజేపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఇదే పని చేస్తారా చెప్పు? బీజేపీ కార్యకర్తలు ఇదే పని చేస్తారా చెప్పు? ఎందుకు నువ్వు వాళ్ళ మద్దతు? నీ కార్యకర్తలు పొట్టుపొట్టు తిరుగుతుంది నేను తెలుసా. నీ కార్యకర్తలే నీ వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్, నీ వల్ల పార్టీకి సంఘ్ పేరు తీస్తుండు, ఆర్ఎస్ఎస్ పేరు తీస్తుండు. అలాగే ఆర్ఎస్ఎస్ గురించి మనకు తెలియదు, మరి ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏందో చెప్పాలి. చాలా చాలా తెలివిగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయన కుటుంబ సమస్య, పర్సనల్ సమస్య మా కిందని అంటుండు. రామచంద్రరావు తప్పించుకుంటుండు. భలే ఉన్నది. మరి దాడికి పంపించింది దాని గురించి ఎందుకు చెప్పట్లేడు? కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి పంపించింది ఎవరి సమస్య? పర్సనల్ సమస్యనా, పార్టీ సమస్యనా? మందుల సమస్యల ఇంటికి దాడికి పంపించింది పార్టీ సమస్యనా, పర్సనల్ సమస్యనా? చెప్పండి. గిరీష్ దానబోయిన అనేటువంటి ఒక జర్నలిస్టు ఇంటి మీదకి ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఒక వీడియో చేశాడండి. నువ్వు అలాగని చెప్పేసి వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మని, పాలు తాగే పసిపిల్లని కొడతానికి, సంపుతానికి ఇంటికి పోతారండి? ఎక్కడి దుర్మార్గం అమ్మ చెప్పమ్మను. బండి సంజయ్ ఇంత
రౌడీయిజం చేయడానికి గల కారణం ఏంటి? ఇంత గూండాగిరి చేయడానికి గల కారణం ఏంటి? దేవుడు ఎక్కడ ఈ పని చేయమని చెప్పలే. బైబిల్, ఖురాన్, భగవద్గీతలో ఏవి కూడా సాటి వ్యక్తిని చంపమని చెప్పలే, హింసించమని చెప్పలే. ఆళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు ఏంది చెప్పు? ఎట్లైనా మరి ఫుల్ స్టాప్ పడతదా ఈ కేస్‌కి? అంటే మేమైతే ఫైట్ చేస్తామమ్మా. హ్మ్. ఆ పాప తరపున మేము నిలబడతాం. ఆ తల్లికి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. ఆ తల్లి ధైర్యంగా వచ్చింది. ఇంకా చాలా మంది బాధితురాళ్ళు వా వాడు హింసకు గురైన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ పక్కన మేము నిలబడతాం. మీరు కూడా నిలబడండి. కొట్లాడండి. మేము కొట్లాడతాం. థాంక్ యూ. థాంక్ యూ. రైట్. చూసారు కదా! ఏదేమైనా గూడా ఇప్పుడు సిట్ విచారణ అయితే జరగబోతుంది. సిట్ విచారణలో గూడా అంతా గల్లంతా అయిపోతది. దీనికి సంబంధించి సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది. ప్రెజెంట్ హస్తం కాంగ్రెస్ నడుస్తలేదు. సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది మన తెలంగాణలో. ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్ అమ్ముడు పోయింది అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గూడా ఖచ్చితంగా ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేమైతే పోరాడతామని చెప్పేసి శ్యామ్ వ్యక్తం చేస్తున్నారు.